హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, కొన్ని మొక్కలు పరిచయం చేస్తాను మీకు. చాలా రోజుల నుండి ఇలా పరిచయం చేయాలని నాకు ఇంట్రెస్ట్గా ఉండే ఈరోజు ఆశను పూర్తి చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే టర్టిల్ వైన్ అండి. ఊరికి ఒక కొమ్మ కూర్చానండి, కింద షోకేస్ లాగా అలా వేలాడి తీసున్నాం. దాంట్లో నుంచి తెచ్చి ఒక కొమ్మ కూర్చానండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఎక్కడ పడితే అక్కడ మొలిసిపోతున్నాయండి. అంటే ఊరికే మొక్క అలాగ వేసామంటే వచ్చేస్తున్నాయి మట్టి తగిలితే. ఇదైతే గార్లిక్ వైన్ అండి. ఇదిగోండి కనిపిస్తున్నాయా, ఇప్పుడు మళ్ళా రెండో సీజన్ పూలు వస్తున్నాయండి. ఈ మొక్క అయితే 850 ఏమో పెట్టి తెచ్చానండి. కోతులన్నీ తుంపి పడేశాయి. అయినా సరే ముదురు కొమ్మలకంతా మొగ్గలు వచ్చేస్తున్నాయండి. ఇదిగో కనిపిస్తున్నాయా. నేనైతే చాలా హ్యాపీ అండి. ఇంతకు ముందు కూడా వ్లాగ్ చేస్తున్నాను మీకు. ఇది 2 పార్ట్లుగా పెడతానండి ఈ వ్లాగ్ మొక్కలది. ఇదిగోండి దొండ చెట్టు అండి. ఇదైతే దొండకాయలు చూడండి, ఇవన్నీ కోతులు తుంపి పడేస్తున్నాయండి. ఇదైతే ఈ మొక్క చూడండి, ఇదైతే టచ్ మీ నాటి మొక్క. దీన్నంతా గుబురుగా ఎటు పడితే అటు పడిపోయి వచ్చేసినాయండి కొమ్మలు. ఇదైతే నేను నీట్గా ప్రూనింగ్ చేసినట్టుగా చేసి మొత్తం అంతా ఒక పొదలాగా కలిపి కట్టానండి. బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది. దీంతో అయితే నాకు చిన్నపిల్లల్లాగా నేను ఆడుకుంటూ ఉంటానండి ఈ మొక్కతో. చూడండి ఇలాగ పట్టుకుంటే ఇంత బాగా ముడుచుకుపోతుంది. మళ్ళా కొద్దిసేపటికి అది అంతటా అదే విచ్చుకుంటుంది. మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు టచ్ మీ నాటు మొక్క. ఈ మొక్కలన్నింటికి నాకు ఇది హైలైట్ అండి. గింజలు పడొచ్చిందండి, ఎలాగొచ్చిందో ఏమో తెలీదు. నేనైతే చాలా సార్లు మొక్క పెట్టాలని చూశాను కానీ రాలేదండి. దానంతటా అదే గింజలు పక్షులు ఏమన్నా తెచ్చి వేసాయో ఏమో. ఇప్పుడు మనకు పూలు వస్తున్నాయి చూడండి, ఇవంతా రాలిపోయి ఇదిగోండి పూలు వస్తున్నాయి కదా, ఇవంతా రాలిపోయి మళ్ళా గింజలు పడి మళ్ళా మొలకలు వస్తున్నాయండి అక్కడక్కడ. ఇదిగోండి ఇది ఒక చిన్న మొక్క వస్తుంది, ఇక్కడ కనిపిస్తోంది కదా. ఇదిగోండి ఇది ఒక మొక్క వస్తుంది. నాకైతే ఈ మొక్కలంటే చాలా ఇష్టం అండి. గార్డెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇదిగోండి చామంతుల మొక్క. ఇదైతే చిట్టి చామంతులు అండి. గుత్తులుగా పూసేస్తున్నాయండి పువ్వులు. మన గార్డెన్ లో పొదలుగా వచ్చేసాయి ఈ పువ్వులు అయితే. చూడండి ఒకే చెట్టుకి ఎన్ని పువ్వులు చూసారా. ఈ రోజు నాకు హ్యాపీగా ఉందండి మీతో నా గార్డెన్ విషయాలు పంచుకుంటున్నందుకు. ఇదిగోండి ఇదైతే కాశీరత్నాల మొక్క అండి. గింజలు చూడండి, ఇలా కొమ్మలంతా తీసి ప్రూనింగ్ చేసాం నేను మా అబ్బాయి కలిసి. ఆ కొమ్మ ఎక్కడో తగులుకొని అలాగ ఉండిపోయింది. గింజలు చూడండి ఎండినవి కదా. ఈ గింజలు మళ్ళా వేసామనుకోండి మొక్కలు వచ్చేస్తాయి. కనిపిస్తున్నాయా మీకు వీడియో? నేను ఇప్పుడైతే 2 o'clock అవుతుందండి. ఇప్పుడు మిద్దె పైకి వచ్చాను, ఎండ తక్కువగా ఉంది, వీడియో తీద్దామని. ఇదైతే రణపాల మొక్క అండి. షుగర్కి మంచి మెడిసిన్ అండి. ఇది రోజు ఉదయాన్నే ఒక ఆకు కానీ తీసుకొని తిన్నామనుకోండి షుగర్ కంట్రోల్ అవుతుందంట. అందుకని తెచ్చిపెట్టాను. ఇది కూడా ఎలాగ పెడితే అలాగ వచ్చేస్తుందండి. అంటే ఊరికి మొక్క తుంచి పెట్టినా కానీ వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయండి గార్డెన్లో పువ్వులు అయితే. మన గార్డెన్లో ఇదిగోండి మందారాలు చూడండి, ఇదైతే ఆరెంజ్గా వస్తుందండి మందారము. ఇదైతే పింక్ రోసు. ఇదిగోండి కనిపిస్తోంది కదా, పింక్ రోస్ అండి. నా గార్డెన్ యొక్క విశేషాలు మీతో పంచుకోవాలనిపిస్తోంది. ఇదైతే వాటర్ యాపిల్ అండి. చూడండి చిన్ని కొమ్మలు పిందుల్లో వస్తున్నాయి. చాలా ముదురు చెట్టు అండి ఇది కూడా. అంటే చాలా రోజులు, చాలా ఏళ్ళు అయింది, ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయి ఉంటుంది. ఇవి చూస్తే కోతులు కూడా తుంపి పడేస్తున్నాయండి. చాలా వచ్చాయి, అన్ని లాగి పడేశాయి. ఇవైతే చెట్టు నిండా కాయలు వచ్చాయండి, చాలా వరకు తుంచి పడేసేసినాయి. ఇదైతే ఇంకోటండి అమృతవల్లి అంటారు కదా, కప్పరెళ్ళాకని కూడా చెప్తారు కొన్ని ప్రాంతాల్లో. అదండి ఇది. ఇదంతా గార్డెన్లో కరివేపాకు చెట్టు పెట్టాను చూడండి. నా చిన్ని గార్డెన్ యొక్క విశేషాలు మీతో పంచుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదైతే టేబుల్ లెమన్ అండి. ఇదిగోండి మీకు అప్పుడప్పుడు షార్ట్స్లో పెడుతూ ఉంటాను కదా, నా వ్లాగ్ చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. టేబుల్ లెమన్ చాలా కాయలు తుంపానండి ఇందులో. మళ్ళా పూత వచ్చేస్తుంది చూడండి. ఇలాగ పూత వచ్చేస్తూ ఉంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చిన్ని తొట్టి అండి, చూస్తున్నారా, ఈ తొట్టిలోనే పెట్టాను ఇవన్నీ. ఇదైతే బోగన్విలియా అండి. చెట్టు ఒక కొమ్మ తుంచి పెట్టాను. బాగా పువ్వులు చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. హ్యాపీ అండి. చిన్ని మొక్కలు వాటికి ఫలాలు పుష్పాలు వస్తుంటే మనకు చాలా ఆనందం కదా.
ఇదిగోండి, ఇదైతే మార్నింగ్ రోజ్ అండి. అంటే ఉదయాన్నే తెల్లగా వస్తుంది, గులాబీ పువ్వు లాగా పెద్ద పువ్వు వస్తుందండి. దాని తర్వాత ఈవినింగ్ అయితే పింక్ కలర్ లో వస్తుంది. ఇదైతే పుదీనా అండి. పుదీనా కొమ్మలు తెచ్చుంటే గుచ్చాను. ఇదిగోండి 2 తొట్టిల్లో పెట్టానండి. పుదీనా బాగా వచ్చేసింది. అప్పుడప్పుడు తీసి చట్నీలు, కూరలలోకి, బిర్యానీ రైస్లోకి అలాగ వాడుతూ ఉంటాను. ఈ చామంతులు చూడండి ఎలాగున్నాయో, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. కలర్ రియల్ గా చూస్తే మాత్రము 2-3 దగ్గరలో పెట్టాను. ఇది ఈ చామంతులు అనుకున్నానండి, వైట్ అనుకున్నాను, కానీ ఈ రంగు వచ్చాయండి. అది పోయిందేమో మొక్క అనుకున్నాను, కానీ బ్రతికి బాగా వచ్చాయి. చాలా సంతోషం అండి నాకైతే మొక్కలు పెడుతుంటే. ఇదిగోండి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఒకే మొక్కకి ఎన్ని గ్రీన్ చిల్లీస్ చూడండి. కోస్తూనే ఉంటాను ఈ మొక్కకి అప్పుడప్పుడు. దగ్గర 100 గ్రాములకు తక్కువ కాయదండి కాయలు, ఇంకా 100 గ్రాములకు ఉన్నాయి చూడండి. చిన్ని తొట్టిల్లో పెడుతూనే మనం మంచిగా నీళ్లు, కిచెన్ వేస్ట్ వేస్తానండి, ఇంకేం వేయను వీటిల్లో. ఎంత బాగా వచ్చాయో చూడండి. నెక్స్ట్ ఇంకొక పార్ట్లో చూపిస్తా మిగతా మొక్కలు. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.